ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9,09,000 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయనున్నారు. సంబంధిత కాలేజీ లాగిన్ల ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్ టికెట్లలో ఈసారి కొత్తగా QR కోడ్ ముద్రించారు. స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించేలా QR కోడ్ ముద్రించామని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థులకు SMS రూపంలో పంపించిన లింక్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును ఇచ్చింది ఇంటర్మీడియట్ బోర్డు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కొద్దిసేపటి క్రితమే ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, అదేవిధంగా 26 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్నింగ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాస్తున్నట్టు కూడా ఇంటర్ బోర్డు ప్రకటించడం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హాల్ టికెట్స్ విషయంలో ఇంటర్ బోర్డు చాలా వరకు కూడా కొన్ని పరిగణలోకి తీసుకుంది. విద్యార్థులకు పంపించేటువంటి హాల్ టికెట్స్లో QR కోడ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్రేటర్ వంటి సిటీల్లో మనం చూస్తాం, చాలాసార్లు పరీక్షలు రాసే టైంలో విద్యార్థులు సెంటర్ లొకేషన్కు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక లొకేషన్ బదులు మరొక లొకేషన్ వెళ్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నటువంటి బోర్డు, రాష్ట్ర ప్రభుత్వము ఇంటర్ హాల్ టికెట్ల పైన QR కోడ్ ముద్రించింది. సెల్ ఫోన్తో స్కాన్ చేస్తే వారి లొకేషన్ ఎక్కడ ఉన్నదనేది కూడా ఇమీడియట్గా తెలిసే విధంగా కూడా హాల్ టికెట్లో QR కోడ్ ఏర్పాటు చేశారు. అయితే హాల్ టికెట్ విషయానికి వస్తే కాలేజీలకు సంబంధించినటువంటి అక్కడ ప్రిన్సిపల్ను సంబంధిత ప్రిన్సిపల్, అదేవిధంగా కాలేజీలో లాగిన్ అయి కూడా హాల్ టికెట్స్ పొందవచ్చు అని చెప్పారు. ఇంకేమన్నా కాలేజీలు విద్యార్థులను ఇబ్బందులు పెడితే నేరుగా విద్యార్థులు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్కు సంబంధించి కూడా SMS రూపంలో హాల్ టికెట్స్కి సంబంధించిన లింకును కూడా పంపిస్తామని చెప్పి బోర్డు అధికారులు కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి వరకు కూడా పరీక్షలు జరుగుతుండటంతో చాలా వరకు పేరెంట్స్ కానీ విద్యార్థులు కొంత హాల్ టికెట్స్ విషయంలో ఇట్లాంటి గందరగోళ సిచ్యువేషన్స్లో కూడా పడుతూ ఉంటారు. సో వారి కోసం బోర్డు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నది. గత కొంతకాలంగా కూడా హాల్ టికెట్కు సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు చేయాలి, విద్యార్థులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ రోజైతే హాల్ టికెట్స్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి. అటు ఏమన్నా తప్పులున్నా హాల్ టికెట్కి సంబంధించి విద్యార్థి పేరు కానీ వారి డీటెయిల్స్ ఏమన్నా తప్పులున్నా సంబంధిత ప్రిన్సిపల్తోని ఇంటర్ బోర్డు అధికారులను కూడా సంప్రదించాలని చెప్పి కూడా బోర్డు అధికారులు సూచించారు. ఓవరాల్గా ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి SSC తర్వాత ఇంటర్ బోర్డు చాలా కీలకం కావడంతో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బోర్డు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నది. దీంతో పాటు ఈసారి ఒక సరికొత్త నిర్ణయం కూడా ఇంటర్ బోర్డు తీసుకుంది. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం నిబంధనకు సంబంధించి కూడా చాలా వరకు ఇంటర్ పరీక్షల్లో ఉంటుంది. అయితే ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇంటర్ బోర్డు ఇస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. సో 9 నుంచి 9:05 వరకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా సెంటర్కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రేటర్ వంటి సిటీలో ట్రాఫిక్ వంటి సమస్యల కారణంగా చాలామంది విద్యార్థులు పరీక్షలు దూరం అవుతున్నారు ఒక్క నిమిషం నిబంధన కారణంగా అనే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు దృష్టికి రావడంతో ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. లాస్ట్ టైం కూడా దీన్ని అమలు చేశారు, అది విజయవంతం కావడంతో ఈసారి కూడా అమలు చేయాలని చెప్పి కూడా ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఓవరాల్గా హాల్ టికెట్స్ అయితే ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంటర్ బోర్డులో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్తో కూడా ఇంటర్ బోర్డు అధికారులు మానిటర్ చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్స్ విషయంలో ఎవరైనా ఇబ్బందులు పెట్టినా కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క నేరుగా విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులకు కూడా SMS రూపంలో హాల్ టికెట్స్ పంపిస్తున్నారు. ఓవరాల్గా పరీక్షలకు సంబంధించి మరొక వారం రోజుల గడువు ముందే ఇంటర్కు సంబంధించిన హాల్ టికెట్స్ అయితే విద్యార్థులకు విడుదల చేయడం జరిగింది. సంబంధిత కాలేజీలకు వెళ్ళి కూడా విద్యార్థులు హాల్ టికెట్స్ తీసుకునే విధంగానైతే వెసులుబాటు కల్పించారు. మోనిత.